హాయ్ ఫ్రెండ్స్. శాస్త్రపరంగా న్యూమరాలజికల్స్‌లో చాలా బలం ఉంటుందండి. సంఖ్యాబలం బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈరోజు మీ ప్రతిఫలాలు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే ఒక చిన్న లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్‌లైక్ చేయండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. చివరి దాకా చూస్తేనే పూర్తిగా అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఈరోజు మీ ప్రతిఫలాలు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా తెలియజేస్తానండి. ప్రతి ఒక్కరికి కూడా రోజు మీ ప్రతిఫలాలైతే తెలుసుకోవచ్చు. ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇక ఈరోజు మీకు ఒకటవ నంబరు ఎవరైతే టచ్ చేశారో వాళ్ళకైతే చాలా ఆటంకాలైతే ఎదురవుతాయండి. ఆర్థిక పరంగా కానీ ఎవరికైనా కూడా ఆటంకాలనేది ఎదురవుతాయి. ఏ పని కూడా సరిగ్గా జరగదు. ఆర్థికంగా అయితే ఇబ్బందులైతే ఎదురవుతాయి. ఏ పనికి వెళ్ళినా మీకు ఆటంకం అనేది ముందుగానే మీకు కనిపిస్తూనే ఉంటుంది. మీకు గొడవలు కూడా జరగడం కూడా జరుగుతుంది. మీకు ఇబ్బందులనేది ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, విద్యార్థులకు కూడా, స్త్రీలకైనా, పురుషులకైనా ప్రతి ఒక్కరికైతే ఇబ్బందులైతే ఈరోజైతే ఎదురవుతాయి. ఆటంకాలైతే ఎదురవుతాయండి. ఆర్థికపరమైన సమస్యలైతే రావచ్చు. అలాగే రెండవ నంబర్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకు కొద్దిగా నార్మల్‌గానే ఉంటుందండి. వీళ్ళకు డ పనులన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు. కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులనేది జరగవు. ఆటంకాలు కూడా ఉన్నాయి వీళ్ళకి కూడా. అలాగే ఇక మూడవ నంబరు ఎవరైతే టచ్ చేస్తారో వీళ్ళకు ఆర్థిక పరంగా కొద్దిగా బాగానే ఉంది. కానీ కొన్ని ఇబ్బందులైతే ఎదురవుతాయండి. అలాగే నాలుగో నంబరు ఎవరైతే టచ్ చేస్తారో వీళ్ళకైతే చాలా బాగా ఉందండి. ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా విద్యార్థులకు కూడా, స్త్రీలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా ఏ పని చేయాలన్నా చాలా ఈజీగా వీళ్ళకైతే అలాగే వీళ్ళకు వేరే ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు, వ్యాపారం చేసే అవకాశాలు, చాలా లాభాలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళకు ఈరోజు ఇంకా ఐదో నంబరు ఎవరైతే టచ్ చేస్తారో వీళ్ళకి కూడా ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా బాగా ఉంది. ఎలాంటి ఆటంకాలైతే ఎదురు రావండి. అలాగే చాలా బాగా ఉంటుంది. వ్యాపారం చేయాలన్నా వీళ్ళకు చాలా బాగా లాభాలైతే వస్తాయి. అలా ఆరో నంబరు ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుందండి. విలాసమైన జీవితం ఆర్థిక పరంగా స్త్రీలకైనా, పురుషులకైనా ఎలాంటి ఆటంకాలు కూడా వీళ్ళకు రావు. ఈరోజు చాలా బాగా ఉంటుంది. వీళ్ళకు కొన్ని వస్తువులు కూడా కొనడం జరుగుతుంది. విలాసమైన వస్తువులు, డబ్బులు కూడా పుష్కలంగా సంపాదించడం జరుగుతుంది. ఆర్థిక పరంగమైన ఎలాంటి ఇబ్బందులైతే ఈరోజైతే లేవండి. చాలా బాగా ఉంది. విలాసమైన జీవితం అయితే గడుపుతారు. అలాగే ఏడవ నంబర్ ఎవరైతే టచ్ చేస్తారో వీళ్ళకైతే వ్యాపార పరంగా బాగానే ఉంది. వీళ్ళు దూర ప్రదేశానికి ఒక ప్రదేశానికైతే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. వీళ్ళకి కొన్ని కొద్దిగా బాగానే ఉందండి. కొద్దిగా మాత్రం ఆటంకం అయితే ఎదురు అవుతాయి. అలాగే ఎనిమిదో నంబర్ ఎవరైతే టచ్ చేశారో వీళ్ళకైతే చాలా బాగుందండి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా శ్రమకు తగ్గ ఫలితం అనేది వీళ్ళకైతే రావడం జరుగుతుంది. అలాగే స్త్రీలకు, పురుషులకు, వీళ్ళకు విద్యార్థులకు చాలా బాగా ఉంది. వీళ్ళకు కష్టానికి తగ్గ ఫలితం అనేది ఈరోజు కనిపిస్తుంది. తొమ్మిదవ నంబర్ ఎవరైతే టచ్ చేశారో వీళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది, ఆటంకములైతే ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు బాగానే ఉంది. కానీ కొద్దిగా లాభాలనేది అంతగా రావు. స్త్రీలకైనా, పురుషులకైనా అంతగా లాభాలనేది కనబడట్లేదు. ఏ పని చేసినా కొద్దిగా ఆటంకం అనేది ఎదురవుతుంది. శ్రమతో కూడి ఇలా చూసారు కదండీ ఈరోజు మీ ప్రతిఫలాలు. లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.